స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. జగనన్నతోని పథకాలు అభివృద్ధి సాధ్యమన్న వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి. దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లితో 36వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఝాన్సీ. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన జై భారత్ పార్టీ అధినేత ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి హక్కులను కాపాడుతామన్న తెదేపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, నీలిమాంబ అమ్మవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని విశాఖ పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీబీఎంసీ 36వ వార్డులో కార్పొరేటర్ మేరీ జోన్స్, మాసిపోగరాజు ఆధ్వర్యంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారం పూర్ణ మార్కెట్ నుండి ప్రారంభమైంది. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులతో పాటు ముఖ్య నాయకులు ప్రచారంలో వాసుపల్లి వెంట నడవగా ఏవిఎం కాలేజీ వద్ద భారీ గజమాలతో కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏవిఎం కాలేజీ రోడ్, చిన్నరెల్లి వీధి, రెల్లి వీధి వరకు ప్రచార ర్యాలీ సాగింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అంబేద్కర్ వేషధారణలో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగనన్న వస్తే ఐటీ పూర్తిగా అభివృద్ధి చేయడంతో పాటు పోర్టు విశాఖను స్మార్ట్ సిటీగా చేసి పరిపాలనా రాజధానిగా మారుస్తారన్నారు. జగనన్న మేనిఫెస్టో కూడా మరి రీసెంట్ గా రిలీజ్ అయింది కూడా చూసారు. ఏవైతే సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రధానంగా విశాఖపట్నం పరిపాలనా రాజధాని కావాలని కోరుకుంటున్నారు. అటువంటి దానికి ఈరోజు అందరూ కలిసికట్టుగా మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా పిల్లలు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. దానికి ఈరోజు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మంచి ప్యాకేజీతో ఇక్కడే వచ్చే విధంగా ఇప్పటికే అవనివ్వండి, ఫ్లైఓవర్స్ అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, రోడ్ కనెక్టివిటీతో పాటు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి, ఐఐఎం లాంటివి ఇవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడంతో పాటు ఐటీ సర్జన్ లాంటి దాన్ని కూడా ఈరోజు తీసుకురావడం, దాని ప్రత్యేకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో మనం. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పవిత్ర గ్రంథాల్లో భావించే మేనిఫెస్టో, ప్రజల కష్టాలు తీర్చే సంక్షేమ పథకాల మేనిఫెస్టోతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు. దక్షిణంలోనే కాకుండా 7 నియోజకవర్గాల్లో బొత్స ఝాన్సీ గెలుపుతో పాటు విశాఖ వైసీపీ కైవసం కాబోతుందని జోసెఫ్ చెప్పారు. అంజుమాన్ మసీదులో వాసుపల్లి నమాజ్ అనంతరం ముస్లిం పెద్దలు ఆయనకి అల్లా రక్ష కట్టి ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గంపల గిరిధర్, రామానంద, డాక్టర్ జహీర్ అహ్మద్, రెల్లి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కాజావల్లి, వార్డు నాయకులు కంటిముచ్చి సాగర్ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్కంశెట్టి గణబాబు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా గౌర కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచారంలో గణబాబు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చకుండా 99% హామీలు నెరవేర్చాలని గొప్పలు చెప్పుకుంటూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, రానున్న రోజుల్లో కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో తెదేపా, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనుకోని సంఘటన జరిగితే చంద్రన బీమా అందుతుంది. ఇలా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు రద్దు చేశారు. ఇప్పుడు అందుకని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిసి రేపు ఎన్నికల్లో పూజ చేస్తున్నాం. మనందరినీ కూడా ఆశీర్వదించాలని కోరడానికి వచ్చాం. రాబోయే కాలంలో పెన్షన్ మనం అప్పుడు తెలిసి 2000 పెన్షన్ చేసాం. అది 3000 చేస్తామని హామీ ఇచ్చి జనవరి నుంచి పెంచారు. అందుకని ఈ 3 నెలలకు 3000 ఇచ్చారు. ముందంతా 2500 పెంచుకుంటూ వచ్చారు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు.
మరి మద్యపానం ఎంత బాగా నిషేధించారో మీకు కూడా తెలుసు. ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పెట్టి నాసిరకం కల్తీ మద్యం ఈరోజు ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాడు. మరి ఇవన్నీ కూడా వాళ్ళ జోబులోకి వెళ్తాయి. ఆ డబ్బుతోనే ఈరోజు మళ్ళా ఎన్నికలకి వచ్చి మీ అందరికీ పంచాలని చేస్తాను. వడ్డీతో వసూలు చేసుకోవాలి వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర. అందులో ఎవరు మొహమాట పడక్కలేదు. వీళ్ళందరూ అవినీతి సొమ్ముతో వస్తున్నారు కాబట్టి వడ్డీతో వసూలు చేసుకోవాలి. ఈరోజు ఎందుకంటే ఈరోజు ఎవరైతే పేదవాళ్ళుగా ఉండాలనేటువంటి ప్రభుత్వం ఆలోచన. పేదవాళ్ళు సంపాదన పెంచుకోవాలి, వాళ్ళ ఆదాయాన్ని పెంచాలని ఆలోచన లేదు. అందుకని కొత్త రూల్ తీసుకొచ్చాడు. ఇంతకుముందు లేని రూల్ మీ అందరికీ తెలుసు. 300 యూనిట్ల కరెంటు పేదవాళ్ళ ఇంట్లో వాడితే, అంటే 300 పైన వాడితే వాళ్ళకి పథకాలు కట్టాలి. అంటే దాని ఉద్దేశం పేదవాడి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండకూడదు, పేదవాడి ఇంట్లో ఫ్యాన్ తిరగకూడదు, పేదవాడి ఇంట్లో ఏదైనా సౌకర్యాలు కరెంటు వాడకం పెంచుకుంటే వాళ్ళకి పథకాలు తీసేస్తారంటే పేదవాళ్ళ ఉండాలి. దానికి ఇంకా వాళ్ళు సంపాదించుకొని ప్యాలెస్ కట్టుకోవాలి. ఇది ప్రభుత్వ నిర్వహణ. అందుకని ఈరోజు మన ఆదాయాన్ని పెంచాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సూపర్ 6 పథకాలు ఒకవైపు ఇప్పుడే చెప్పారు. పెన్షన్ 4,000, 50 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెన్షన్ 4,000 రాబోతుంది. అది కూడా ఆగస్టు నెల నుంచి అమలవుతుంది. ఈ 3 నెలలు కూడా పెన్షన్ 1000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు మొట్టమొదటి పెన్షన్ తీసుకోబోతున్నారు. కంటిన్యూ చేయాలని వాలంటీర్లు కూడా 10,000 ప్రకటన చేస్తాం. ఎవరైనా ఉంటే సేవలు చేసేవాళ్ళు, సేవ చేసే ప్రతి వారికి ఆలోచించబడ్డారు. రాజీనామా చేయమని చేయలేదు. వాళ్ళందరికీ చెప్తున్నాం, మీ సేవలు డెఫినెట్ గా మళ్ళా వినియోగించుకొని మీకు ఒక ఉపాధి కలిగించే విధంగా మీ ఆదాయం పెంచే విధంగా చేయడం జరుగుతుంది. ఆడవాళ్ళు ఎవరున్నారు? 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీమూర్తికి సంవత్సరానికి 18,000, అంటే నెలకి 1500 వాళ్ళ అకౌంట్ లో వేయబోతున్నాం. ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్టీసీ ప్రయాణం కూడా ఉచితంగా. ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎంతమంది సీట్లే ఉండేవి, స్త్రీలకు మాత్రమే. ఇప్పుడు స్త్రీలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం రాబోతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా గ్యాస్ ఖర్చాలు సంవత్సరానికి మీ గ్యాస్ రూపంలో మరి 40,000 ఈరోజు 5 ఏళ్లలో మీ దగ్గర లాగేశారు. ఇప్పుడు ఆ బాధకి మనకి ఏదైతే ఆడవాళ్ళకి గ్యాస్ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు తీర్చడానికి 3 సిలిండర్లు ఉచితంగా మన కుటుంబానికి రాబోతుంది. చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఒకరినే చదివిస్తాడు. ఆయన ఇచ్చిన హామీ వేరు, 13,000 ఇస్తున్నాడు. 15,000 చేసి ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లల కుటుంబాలు ఉంటే ఆ తల్లికి 15,000 రాబోతా ఉన్నాయి. అది ప్రతి తల్లి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకో ప్రధానమైనది చదువు పూర్తయిన వాళ్ళకి జాబ్కి వెళ్ళాలని అన్నాడు. ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా ఏ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో లేకపోతే ప్రైవేట్ రంగంలో ఖాళీగా ఉన్నాయో ఆ సంవత్సరం పొడిగిన లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం, దానికి నోటిఫికేషన్ ఇస్తాం, మీకు ముందే ప్రకటన చేస్తామని చెప్పాడు. 5 ఏళ్ళు గడిచిపోయింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జైపాల్ పార్టీ అధినేత ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో నిర్వహించిన సమావేశంలో జేడీ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఓటు అనే ఆయుధంతో సమర్థులైన నాయకుల్ని ఎన్నుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో జైపాల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జేడీ ప్రజలను కోరారు. మున్సిపల్ వాళ్ళ దగ్గర వాడు ఏం చేస్తారంటే ఒక డాగ్ అందులో పెడతారు. అది పెట్టగానే దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా పరిగెత్తారు. కానీ ఈ సైబర్ కేసులు చాలా మంది పడుతున్నారు. కానీ మిగతా వాడు చూసి భయపడి పారిపోవట్లేదు, వాళ్ళు కూడా ఇందులో దొరుకుతారు. అది పెద్ద సమస్య మనకు. ఇది జరుగుతున్నా కూడా మళ్ళా కూడా చాలా మంది ఈ సైబర్ విక్టిమ్స్ అన్న వాళ్ళ నంగా పెరిగిపోతుంది. కాబట్టి నెక్స్ట్ మనం ఇవన్నీ డేంజర్ అని చెప్తుంటాం మన పిల్లలకి. కత్తి డేంజర్, హై వోల్టేజ్ పవర్ డేంజర్, బాంబ్స్ ముళ్ళు డేంజర్, క్రూర మృగాలు డేంజర్. కానీ ఇందులో కూడా చాలా డేంజర్స్ ఉన్నాయని మనం ఎవరికి చెప్పండి. మొన్న ఒక స్కూల్కి వెళ్తే 2 పిల్లలు 4th క్లాస్లో 2 పిల్లలు చదువుతారు. వాళ్ళ దగ్గర iPhone 12 2 ఫోన్లు. చట్టాలు అమలు చేయడం. రెండవది వచ్చేసి సైబర్ నేరాల్లో బాధితులు కాకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం. ఈ 2 కూడా జరగాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సైబర్ నేరాలు జరగకుండా చట్టాలు తీసుకొచ్చి యాక్చువల్గా మనం కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వీటన్నిటిని కూడా తగ్గించవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం.
కానీ ఏమవుతుందంటే చాలామంది 7 లక్షల కేసులు ఒక్కొక్క నెలలో రికార్డ్ అవుతున్నాయి అంటే ఈ సైజు కూడా చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే చాలామంది పట్టించుకోరు. సో ఈ విధంగా నేను చేయబోయేది ఏంటంటే సైబర్ చట్టాల గురించి అవగాహన నెంబర్ 1. ఈరోజు ఆక్సిజన్ టవర్స్లో మాట్లాడాను. చాలామంది దాని గురించి అవగాహన పెట్టుకొని ఈసారి నుంచి చాలా కేర్ఫుల్గా ఉంటారు. అదొకటి. ఆ తర్వాత జరిగిన క్రైమ్ని త్వరగా డిటెక్ట్ చేయడం, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. సో ఈ 2 కనుక మనం ట్యాకిల్ చేయగలిగితే సైబర్ నేరాలను మనం తగ్గించవచ్చు. ఎందుకంటే సైబర్ నేరాల వల్ల చాలామంది వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళు దుఃఖంలో వెళ్ళిపోతున్నారు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఒక పౌరుడిగా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ప్రజలకు తెలియజేయడం, దాని నుంచి ఎలా మనల్ని మనం కాపాడుకోవడం అన్నది కూడా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజల్లో సైబర్ నేరాల మీద మీరు ఒక అవేర్నెస్ ముందు తీసుకొచ్చి దాని మీద మీరు ముందుగా ఉక్కుపాదం మోపడానికి రెడీ అవుతున్నారు. నిజంగా ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ఆ సైబర్ నేరాల నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో రకరకాలు కేవలం మనమే కాకుండా మన పిల్లలు వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈరోజు మీరు పేపర్ చూస్తే ఐ థింక్ 3-4 రోజుల ముందు వైజాగ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ విధమైన ఇన్సిడెంట్ 30 లక్షలు ఎంతో పోయాయని మేము ఒక నెలలో సుమారుగా 7 లక్షల కేసులు రిపోర్ట్ అవుతున్నాయండి. 7 లక్షల కేసులు, 7 lakh కేసెస్. అందులో కేవలం 8% మాత్రమే డిటెక్షన్ అవుతుంది. మిగతా కేసులు డిటెక్ట్ అవ్వవు. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసాము కంప్లైంట్ అనుకుంటారు, కానీ అందులో కేవలం 8 కేసులు మాత్రమే సాల్వ్ అవుతున్నాయి, మిగతా అవసరం. కాబట్టి సుమారుగా ఎన్ని డబ్బులు పోతున్నాయని కూడా మీరు ఆలోచించాము. కాబట్టి వీటన్నిటి గురించి కొద్దిగా మీకు విషయం చెప్తామని చెప్పేసి బ్రాహ్మణ హక్కులను కాపాడుతామని తెదేపా కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్, గాజువాక నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు బ్రాహ్మణులకు హామీ ఇచ్చారు. ఆదివారం గాజువాక పరిధి చినగంట్యాడలో గల ఓ హోటల్లో బ్రాహ్మణ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన శ్రీభరత్, పల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా విద్యాపరంగా ఉన్నతమైన అవకాశాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కందుకూరి కిరణ్ శర్మ, నేమాని జగన్, ప్రసాదుల శ్రీనివాస్, అధిక సంఖ్యలో బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలేంటి, వీళ్ళ పరిపాలన వైఫల్యాలు ఏంటి, ప్రత్యేకంగా బ్రాహ్మణులకి వీళ్ళు ఎట్లా ఇబ్బంది పెట్టారంటే బ్రాహ్మణ కార్పొరేషన్స్ కి ఫండ్స్ ఇవ్వకపోవడం, టెంపుల్స్ చాలా వ్యాండలైజ్ అయితే దాని మీద సరిగ్గా స్పందించుకోవడం. కానీ నిన్న మేనిఫెస్టోలో మాత్రం తెలుగుదేశం టైంలో టెంపుల్స్ ఏదో డ్యామేజ్ అయింది, వాటికి మీరు చేస్తారంటే వీళ్ళ 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని వీళ్ళు గుడ్డోలా కనపడట్లేదు వీళ్ళకి. అంటే అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి వాళ్ళు చేశారు, కానీ బ్రాహ్మణ్స్ ఎక్కువ మంది మేధావి వర్గం చెందిన వాళ్ళు కాబట్టి ఈజీగా వాళ్ళని పసిగడతారు. అండ్ లాస్ట్ టైం రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఛాన్స్ అని చీట్ చేశారు. ఈసారి తప్పు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరని కూడా చెప్పడం జరిగింది. రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది. ప్రత్యేకంగా మేధావి వర్గాల్లో అసలు వీళ్ళు ఎలా చీట్ చేస్తున్నారు ఇంకా చాలా స్పష్టంగా అందరికి అర్థమైంది. ఇదే మెసేజ్ అందరి లోపల కూడా తీసుకెళ్ళండి. ఓటింగ్ మాక్సిమైజ్ చేయండి. మనం విశ్లేషించడమే కాదు, రేపు ఓటింగ్ బూత్ కి వచ్చి ఓటు కూడా చేయాలని అందరం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎప్పుడూ పోరాడుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ న్యాయయాత్ర సందర్భంగా విశాఖపట్నం చేరుకున్న షర్మిల కాంగ్రెస్ విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి లక్కరాజు రామారావులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్లకు ముందు విశాఖ ప్రజలు గెలిపించిన వైకాపా ఎంపీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారా అని నిలదీశారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన పార్టీలను ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ప్రజలే ఆలోచించుకోవాలని, ఓటు అనే ఆయుధంతో ప్రజలను మోసం చేస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని షర్మిల అన్నారు. ఎన్నికలు వచ్చేసాయి, ఇంతకుముందు ఎవరికి ఓట్లేశారు, ఓట్లేసిన వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ ఓట్లు వేయాలా లేదా, ఎవరికి ఓట్లు వేయాలి, ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. అమ్మా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. పోయినసారి ఓట్లేశారు, ఎంపీని గెలిపించారు. ఒక్కసారైనా మీ హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం, విశాఖపట్నం మేలు కోసం ఒక్కసారైనా ఎంపీ పోరాడా లేదా? గెలిచిన ఎంపీ ఒక్కసారి, మీరు గెలిపించిన ఎంపీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడూ లేని విధంగా
విశాఖ స్టీల్ని అమ్మేస్తాము అని బెదిరిస్తున్నారు. అసలు విశాఖ స్టీలు విశాఖపట్నంకి కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అలాంటిది బేషరతుగా నిస్సంచో అసలు మొహమాటం లేకుండా సంకోచించకుండా ఈరోజు అంత పెద్ద విశాఖ స్టీల్ ప్రాజెక్టుని అమ్మేయాలని చూస్తున్నారు. గంగవరం పోర్టును చూశాం, కేవలం 600 కోట్ల రూపాయలు, కేవలం 600 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాటాను అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్ చేతుల్లోకి వచ్చేటట్టు డిజైన్ చేస్తే, అదే ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే లేదు అని కేవలం 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాల్యుయేషన్ చేసి అమ్మేయటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవునో కాదో మీరు నిర్ణయించండి. మీరు గెలిపించాడు, వైసీపీ ఎంపీని గెలిపించాడు. విశాఖపట్నం మళ్ళీ అదానికో అంబానీకో మిట్టల్కో ఇలాంటి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నా మీ ఎంపీ, మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీ ఒక్కసారైనా మాట్లాడా? ఒక్కసారైనా కొట్లాడా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు వాసుపల్లి సంతోష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతో లక్షలాది మంది ఉద్యమకారుల ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే 32,000 ఎకరాల భూములిచ్చి నిర్వాసితులుగా మారి 6 కార్డుల నుండి ఉద్యోగాలు పొందాలంటే, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 ఏళ్ల సుదీర్ఘ పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మా వైఎస్ షర్మిలమ్మ గారి ఆశీస్సులతో ఒక సాధారణమైన యువకుడు అయినటువంటి నన్ను 40 సంవత్సరాలు ఆటో డ్రైవర్ గా మా నాన్నగారు పనిచేసిన నన్ను ఈ రోజు వైఎస్ షర్మిలమ్మ గారు గుర్తించి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం యొక్క బాధ్యతలు అప్పచెప్పి ప్రతి ఇంటికి కాంగ్రెస్ మేనిఫెస్టో గడప గడపకి చేర్చేలా ప్రతి ఒక్క హామీ నిర్వహించేలా బాధ్యతలు నాకు అప్పచెప్పారు. ఈ రోజు దక్షిణ నియోజకవర్గంలో బిల్లాగా ఒక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నాడు. జై భారత్ పార్టీ ఆశయాలు నచ్చి విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని యువత స్వచ్ఛందంగా ఆ పార్టీలో చేరారు. పార్టీ అధినేత ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ 24, 25, 26 వార్డు నుండి వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో తమ పార్టీలో చేరడం ఆనందదాయకమన్నారు. ఇతర పార్టీలు వారు విడుదల చేసిన మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా లాంటి విషయాలు పక్కన పెట్టి ఉచిత పథకాలు ఎలా ఇస్తారో వాటిని మాత్రమే మేనిఫెస్టోలో చేర్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఏం చేస్తాం, నిరుద్యోగ సమస్యను ఏ విధంగా అరికడతామన్నది ఎవరూ మేనిఫెస్టోలో చేర్చడం లేదన్నారు. ఇతర పార్టీల వల్లే కాకుండా జై భారత్ పార్టీ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని జేడీ పేర్కొన్నారు. రాజకీయాల్లో వినూత్నమైన మార్పు తీసుకురావడానికి వచ్చిన పార్టీ జై భారత్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి విపరీతమైన మన సెంటిమెంట్లతోనూ, ఎమోషన్లతోనూ, భావోద్వేగాలతోనూ ఆడుకొని ఎన్నికల తర్వాత వాళ్ళు ఇచ్చిన విషయాలన్నింటినీ కూడా మరిచిపోయి రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పుల బారిన చేసే సందర్భంలో ప్రతి ఒక్క పార్టీని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అన్న ఒక స్వతంత్ర గొంతుగా మనకు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించాలి అన్న ఉద్దేశంతో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు పూర్తి కాలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఆ తరువాత వైజాగ్ రైల్వే జోన్ ని అడ్డగోలుగా విభజించారు. యువతరం ఇంత చదువులు చదువుకున్నా కూడా వాళ్లకు ఉద్యోగాలు లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నప్పుడు మన ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను అడిగే ధైర్యం ఏ పార్టీకి కూడా ఉండట్లేదు.
ఎందుకంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే ఒక చిన్న స్వరం కూడా ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో లేదు. 10 మంది ఎంపీలుగాను, తెలంగాణలో కూడా 7 మంది ఎంపీలుగాను జయ భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాం. ఈ పార్టీలో అభ్యర్థులుగా ఉన్న వారందరూ కూడా సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, సమాజంలో మేలు కోరి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వారందరినీ సీట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యువతకు చాలా పెద్ద పీట వేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో మీ అందరికీ సమాచారం అందిద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు 24, 25, 26 వార్డ్స్ నుంచి ఉభయ పార్టీలు అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది యువతరం ఈరోజు జయ భారత్ నేషనల్ పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఈరోజు వస్తున్నారు. యువతరానికి పెద్ద పీట వేస్తుంది జయ భారత్ పార్టీ. అంటే ఈ పార్టీలన్నింటినీ చూసి యువతరం ముఖ్యంగా ఈ పార్టీలు రాష్ట్రాలకు చేసింది ఏమీ లేదు. నిరుద్యోగ సమస్య గురించి ఎవరు మాట్లాడట్లేదు, మా ఉపాధి గురించి మాట్లాడడం లేదు. ఇటువంటి అభిప్రాయాలతో యువతరం పెద్ద సంఖ్యలో ఈరోజు జయ భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నారు. యువతరానికి ఎంత ఉపాధికి దొరికింది, ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయన్న దాని మీద ఒక రాష్ట్రం యొక్క గుర్తింపు ఉంటుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గాజువాక పరిధి శీలానగర్ ప్రాంతంలో సర్దార్ ప్రాజెక్ట్స్ వారి నూతన ప్రాజెక్ట్ సర్దార్ 101 ఎంపైర్ యొక్క రోజర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించి ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ జాతీయ రహదారిని ఆనుకుని నిర్మిస్తున్న కొత్త వెంచర్ అని, ఎయిర్పోర్ట్ కి సమీపంలో నిర్మాణం జరగబోతోందని చెప్పారు. కొత్త వెంచర్ ఫీచర్లను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలియజేశారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, గౌతు శివాజీ, నారెడ్కో సభ్యులు చక్రధర్, రమేష్ బాబు, గిరి, రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ విశాఖపట్నం వాసులకి ఇంటి కలని వారికి అనుకూలమైన ధరల్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కలిగించేటట్లు ఇవ్వడంలో ముందుందండి. తాతగారు లక్ష్మణ గారి పేరు మీద స్టార్ట్ అయిన సర్దార్ ప్రాజెక్ట్స్ మీ అందరి సహకారంతో, ముఖ్యంగా గాజువాక వాస్తవ్యుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. సర్దార్ నెస్ట్ పేరుతో పూర్తి చేసుకున్న మా ప్రాజెక్ట్స్ తర్వాత ఇదే గాజువాక ప్రెమిసెస్ లో ఉన్న కావ్య అవెన్యూస్ తోని 2వ అడుగు వేసి ఈరోజు 3వ అడుగుతో మీ అందరి ముందుకు శీలానగర్ లోని సర్దార్ ఎంపైర్ పేరుతో మీ ముందుకు వచ్చింది. మా లక్ష్యం ఒక్కటే, ఈరోజు సొంతింటి కళ ప్రతి వారికి, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ఆ పైతరగతి వాళ్ళకి కూడా కళగా మిగిలిపోకుండా వాళ్ళకి సంతృప్తికరమైన ధరలతో వాళ్ళు అనుకున్న, ఈరోజు ఎవరు చూసినా సొంత ఇల్లు అనేది ఒక మామూలు ఇల్లు అనేది చూడట్లేదు. ప్రతి ఒక్క కంఫర్ట్ కూడా ఇళ్లలో ఉండాలని, లైఫ్లో ఒక్కసారికి కట్టుకునే ఇళ్లలో ఏది ఇబ్బంది లేకుండా ప్రస్తుత ఆధునిక జీవన శైలికి తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లు ఉండాలని కోరుకునే జనరేషన్లో ఈరోజు సర్దార్ ఎంపైర్ పేరు మీద గాజువాక వాసులకి, విశాఖ వాసులకి మోడ్రన్ లివింగ్ కి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్క సౌకర్యంతో మీ ముందుకు వచ్చింది సర్దార్ ఎంపైర్. మరి మేము వేసిన ఈ 3వ అడుగుకి ఇప్పటిలాగా ఆదరించిన విశాఖ వాసులు, ముఖ్యంగా గాజువాక వాసులు ఈ సర్దార్ ఎంపైర్ ని కూడా మీరు ఓన్ చేసుకొని మా ఈ ప్రయత్నాల్లో మా విజయానికి, మేము విజయం సాధించడానికి మీ అందరూ కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్నతోని పథకాలు అభివృద్ధి సాధ్యమన్న వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లితో 36వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఝాన్సీ. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన జై భారత్ పార్టీ అధినేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి హక్కులను కాపాడుతామన్న తెదేపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.